రైట్ ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. రేపటి నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో కేసీఆర్ ను కలిశారు నేతలు. రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపైన కేటీఆర్ హరీష్ రావులకి కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో మాట్లాడే బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి తమను కాంగ్రెస్ బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు కేసీఆర్. అందుకే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవాలని కేటీఆర్ హరీష్ రావులకు సూచించారు కేసీఆర్. ఇక మరోవైపు అసెంబ్లీలో స్పీకర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి కావాలని కోరారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ సన్నద్ధత పైన అప్డేట్స్ ఏంటి? మమత, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత, లేదంటే ప్రభుత్వానికి కమిషన్ చైర్మన్ సబ్మిషన్ చేసిన తర్వాత కొంత టెన్షన్ అయితే బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. బీఆర్ఎస్లో ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో దాని మీద కొంత వార్తలు రావడం, తర్వాత బీఆర్ఎస్ వర్గాల్లో కూడా దీని మీద చర్చ జరగడం, దీంతో ఎట్లా ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలి అనే దాని మీద బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. గత కొన్ని రోజుల నుంచే, అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించబోతున్నామని ఎప్పుడైతే ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెడుతుంది. తర్వాత బీఆర్ఎస్ టార్గెట్గా ఈ అసెంబ్లీ ఉండబోతుంది అనేది బీఆర్ఎస్ నేతలకు తెలుసు. సో దీంతో ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ఎర్రవెల్లి వెళ్ళారు, కేసీఆర్తో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, అసెంబ్లీలో ఎట్లాంటి యువరచన చేయాలి, తర్వాత అధికార పార్టీని ఎట్లా ఎదుర్కోవాలి, ఇంకొక వైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతోటి బీఆర్ఎస్ను ఇరుకాటంలో పెట్టే సమయంలో ఎట్లా వ్యవహరించాలి, ఇట్లాంటి అంశాల మీద ఈరోజు కేసీఆర్తో హరీష్ రావు, కేటీఆర్ సమావేశమయ్యారు. వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. సో మనకున్నటువంటి సమాచారం అయితే కొంత ధీటుగా ఎదుర్కోవాలన్నటువంటి అంశాలతో పాటు కేసీఆర్ మరి అసెంబ్లీకి వస్తారో రారో ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. కాబట్టి హరీష్ రావు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. కాబట్టి హరీష్ రావుకే అసెంబ్లీలో మాట్లాడేటువంటి బాధ్యతలను కేసీఆర్ అప్పగించినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఆయన కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, గతంలో ఇరిగేషన్ శాఖ చూస్తున్నారు, ఇంకొక వైపు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి ఆయనకు మాట్లాడేటువంటి బాధ్యతను అప్పగించారు. కాబట్టి ప్రభుత్వము ఎంత ఇరుకాటంలో పెట్టాలనుకున్నా దాన్ని ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అసెంబ్లీ వేదిక ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేశాం, ఏం జరిగింది అనేటువంటి విషయాలను ప్రజలకు వెళ్ళే విధంగా చూడాలని చెప్పి కోరినట్టుగా సూచించినట్టుగా తెలిసింది. ఇంకొక వైపు నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పీకర్ను కలిసేందుకు వచ్చారు. అసెంబ్లీలో స్పీకర్ అందుబాటులో లేకపోతే అసెంబ్లీ సెక్రటరీని కలిసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు కలవడం ఒక ఉద్దేశం ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి కావాలని చెప్పి వాళ్ళు కోరారు. కానీ నిన్న అసెంబ్లీ సెక్రటరీ వాళ్ళు ఇచ్చినటువంటి, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని తీసుకోలేదు. కాబట్టి మళ్ళీ ఈరోజు కూడా అపాయింట్మెంట్ తీసుకున్నారు స్పీకర్ది. 11 గంటలకు ఈరోజు అసెంబ్లీకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిశారు. మాకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి కావాలి, ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కొంత బదనం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మేము ప్రజలకు అసెంబ్లీ వేదిక ద్వారా చెప్పుకోవాలనుకుంటున్నాం, మాకు కూడా అవకాశం కల్పించాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పరిపాలన అనుమతుల నుంచి నీళ్ళు వదిలేంత వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మేము అసెంబ్లీ వేదిక ద్వారా వివరించుకుంటామని చెప్పి స్పీకర్ను కోరారు. దీని మీద స్పీకర్ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని తీసుకున్నారు, కానీ ఇంకా ఎట్లాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కాబట్టి ఒకవైపు ఏమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం మేము ప్రయత్నం చేసినప్పటికీ స్పీకర్ అనుమతి ఇవ్వలేదు అనేటువంటి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇది ఒక వ్యూహంతో వస్తున్నారు. మరోవైపు ఏమో ఖచ్చితంగా బీఆర్ఎస్ను ఇరుకాటంలో పెట్టే విధంగా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు, అంటే పరిపాలన అనుమతుల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అనుమతులు ఉంటే అవన్నీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా మరొకసారి ప్రజలకు చెప్తామని బీఆర్ఎస్ అంటున్నది. ఇక కేసీఆర్కు సంబంధించి గతంలో 1-2 సార్లు అసెంబ్లీ సమావేశాలకు, అంటే మొన్న బడ్జెట్ సమావేశాలకు వచ్చిపోయారు ఒకటే రోజు. 2024లో కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా వచ్చారు. అంతకుముందు ఆయనకు
హెల్త్ బాగలేకుండా కొంత ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. కాబట్టి మరి కేసీఆర్ వస్తారా లేదని అయితే డౌటే. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన వస్తే కనుక ఈ పార్కే సమాచారం ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ ఆయన రాకపోతే కేసీఆర్ ఇప్పటివరకు అయితే సభలో మాట్లాడలేదు. సో కాబట్టి హరీష్ రావుకే పూర్తి స్థాయిలో అంటే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సభలో పెడతారు. కొంత బీఆర్ఎస్ను టార్గెట్గా ఉండబోతుంది కాబట్టి కొంత బీఆర్ఎస్ కూడా ఆందోళనలో ఉంది కాబట్టి సో దీని నుంచి కొంత బయటపడాలంటే హరీష్ రావుకే ఈ బాధ్యతలను అప్పగించి హరీష్ రావు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మనకైతే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే సమాచారం అయితే ఇంతవరకు లేదు మమత.